నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. దేవగారు ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందంట కదా సార్? వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఇండియాలోనే జరుగుతుంది. అది మేమే కండక్ట్ చేస్తున్నాం సార్. దానికి కోచ్ గా ఆదిత్య గారిని సెలెక్ట్ చేశారంట. యా సెలెక్ట్ చేసాం సార్. మరి ఆదిత్య గారు ఇంకా రాలేదండి సార్? వాడికి బల్బు అయ్యా రాడు. మీకు తెలియదే ఉంది, ప్రతిసారి ఇలానే చేస్తాడు. బల్బు వాడికి తగ్గించుకోని చెప్పాను, అందుకే అప్పుడు వాడు ఛాంపియన్ అవ్వాల్సింది కాలేకపోయాడు తెలుసా? ఓకే సార్. ఓకే. అదిగో సౌండ్ అవుతుంది, వస్తున్నట్టున్నాడు చూడండి. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే ఆదిత్య గారు సార్ 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 ఫస్ట్ మార్క్ ఇంటర్వ్యూ సార్. సార్ ముక్కు పెద్ద ముక్కులో పెట్టేస్తారా? ఏంటి సార్? మైకు సార్ బాక్సింగ్ ఛాంపియన్ ఉమెన్స్ కి మీరే కోచ్ గా ఎంపికయ్యారని తెలిసింది సార్. అవును సార్. మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేయబోతున్నారు? అబ్బాయిలాగానే మీరు అమ్మాయిలతో ఆడుకుంటారని తెలిసింది సార్. తప్పు. మీకు జీవిత సత్యం చెప్తా, అమ్మాయిలతో మనం ఎప్పుడు ఆడుకోం, అమ్మాయిలే మనతో ఆడుకుంటారు. ఏమంటారు బాబు గారు? కరెక్ట్. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. సార్ మీ ముందే ఆయన మమ్మల్ని అలా కొడుతున్నాడు, తిడుతున్నారు, మీరు ఏం చేయరా సార్? వాడిని ట్రాన్స్ఫర్ చేశా. ఎప్పుడు తీసుకున్నారు సార్? ఇప్పుడే తీసుకున్న ఈ నిర్ణయం. వాడిని అనకాపల్లికి ట్రాన్స్ఫర్ చేసా, అక్కడే కోచింగ్ చేసుకుని బతకాలి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి వాడు పనికి రాడు, అంతే. పాలిటిక్స్ అంత పాలిటిక్స్. అప్పుడు ఎలా చేసావు? ఎప్పుడు ఛాంపియన్షిప్ ఓడిపోయినట్టు చేసావు. నీ వల్ల కాక నువ్వు మాట్లాడొద్దు ఆదిత్య. స్టూడెంట్ తయారు చేస్తా, కప్పు కొడతా, ఇదే నా శపథం. కప్పు కొట్టి చూపిస్తా, దమ్ముంటే కొట్టి చూపి. కొట్టిపిస్తా. ఓకే ఏం పీకలు వెళ్ళు. అందరు బాగుండాలి, ఆవేశపడొద్దు, చేసి చూపించు. అందరు బాగుంటాం, మనం బాగుంటాం. సూపర్ శాంతి. గ్యాంగ్స్టర్ నాయుడప్ప నా మనసుని దోచావప్ప. నీకు నువ్వే సాటప్ప, నీకు పోటీ లేరప్ప. బాసు చూపి నీ గ్రేసు. స్టూడెంట్ కావాలి, ఛాంపియన్షిప్ పోటాలి. ఏ చేపలే పీతల పిత్తి పెరిగలే బొమ్మడాయలే 500 చవక. ఫ్రెష్ చేపల ఫ్రెష్. నేను అడిగింది చేపల గురించి కాదు. అబ్బా ఎవరిని చూసి ఫ్రెష్ అంటున్నావురా? నేను నీకు ఫ్రెష్ లా కనబడుతున్నానా? ఫ్రెష్ లా కనబడుతున్నానరా? స్నానం చేసి 10 రోజులు అవుతుంది. అబ్బా కనబడ్డావా? పంచ్ అదిపోయింది. నమస్కారం. ఏం కావాలి? ఏ చేపలు కావాలి? బొమ్మిడాయలు, పీతల పిత్తి పెరుగులు, మట్ట గుడిసెలు. నాకు నువ్వు కావాలి. నాతో వస్తావా? పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నీ బాక్సింగ్ బాగా చేస్తావు, కిక్కులు బాగున్నాయి, పంచులు బాగున్నాయి. నాతో రా, నీకు బాక్సింగ్ నేర్పిస్తా. బాక్సింగ్ నేర్పిస్తా? చేపలు ఎవడు అమ్ముతాడా? నీకు డబ్బులు ఇస్తాను. ఎలా కనబడుతున్నా? నీకంటే 50 రూపాయలు ఇచ్చావేంటి? 50 రూపాయలు ఉన్నానా? 150 రూపాయలు తీసుకో. నువ్వు సైట్ కొడుతున్నావా? నీకు సైట్ కొట్టనక్కర్లేదు, నీకు సెంటు కొట్టాలి. గబ్బు వాహనం వస్తుంది దగ్గర. 150 తీసుకో. 150? బాక్సింగ్ నేర్పిస్తా నీకు. సాయంత్రం 5 గంటలకు వచ్చాయి, మంచి స్టార్ట్ చేస్తా, ఛాంపియన్షిప్ కప్పు కొట్టిస్తా. ఈ డబ్బులతో పూలు పెట్టుకురావాలా? మనం పేరెంట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం. 5 గంటలకు వచ్చా, వెయిట్ చేస్తుంటా. ఓకే. అందరూ బాగుండాలి, బాగుంటుంది. బాగుంటాం, మనం బాగుంటుంది. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. 5 అయిపోయింది, బక్కమోహన్ ఇంకా రాలేదు. బక్కముఖందనా, చిన్న ముఖందనా, ఎందుకు ఇచ్చాను 150 రూపాయలు? ప్రాక్టీస్ అమ్మని చెప్పగా ప్రాక్టీస్. వస్తున్నాను గురు. రా. బాయ్స్ బుర్రా బుద్ధి అన్ని పక్కన కూడాలి. ఓకేనా? అందరూ చెప్తాను వినండి, జాగ్రత్తగా ఉండాలి. పంచుకోండు.
ఇలా కాదు. అలా కాదు. కళ్ళు ఫోకస్ చేయి. కొట్టు కొట్టు. నీ మొక్కల మన్నువాడ. తొక్కు బిల్లాడు. తొక్కుడు బిల్ల. బాక్సింగ్ కి అవన్నీ తొక్కుడు బిల్ల ఎందుకు గురు? కోచ్ నువ్వా నేనా? శాంతి టచ్ చేశాడు. తొక్కుడు బిల్లాడు. పంచి కొట్టు కొట్టు కొట్టు. ఓకే, మా అందరూ ఇప్పుడు సెలక్షన్కి వెళ్ళాలి. సెలక్షన్ బోర్డు ఉంది అక్కడ. ఓకేనా? నీ పేరేంటి? భీముడు. నీ కోచ్ ఎవరు? ఆదిత్య. ఏ ఆదిత్య, నీ స్టూడెంటేనా? అవును. పోలీసు వద్దు, నిజాయితీ ఆడాలి. అప్పుడు కూడా హెల్మెట్ చేశారు. నాకు అవకాశం లేదు. సెలెక్ట్ చేయండి ఇప్పుడు. పర్సనల్ స్టడీస్ వెళ్ళు. అందరూ బాగుండాలి. వెళ్ళు. అందరూ బాగుంటారు, మనం బాగుంటాం. నీకే అన్నమాట డబ్బులు ఇచ్చి రాత్రి పగులు కోచింగ్ ఇచ్చేది. రాత్రి కాదు, ఓన్లీ పగలే. అదేంటి? పగలైతే 150, రాత్రి అయితే 200 అని చెప్పి ఉదయం చేస్తున్నాడు. అంటే 500 ఇస్తే 500 ఇస్తే ఓకే. ఓకేనా? ఇదిగో 500. ఇప్పటి నుంచి నీకు కోచ్ నేనే. నాకు డబ్బులు ముఖ్యం, కోచ్లు ఇవ్వడనేది కాదు. ఓకే. వద్దు భీముడు, తప్పదు. ఈ రోజు నుంచి నాకు కోచ్. భీముడు అంత రాజకీయం. నేను కోచ్ ప్లీజ్. ఏంట్రా? అది నా స్టూడెంట్. నువ్వు వెళ్ళు. ఫైనల్స్ నేను తీసుకెళ్తాను. ఇక్కడ వెళ్ళు. నువ్వు ఫ్యూచర్ లో ఛాంపియన్ అయితే ప్రపంచం అంతా నా పేరు చెప్పుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మాత్రమే నీతో బాక్సింగ్ చేస్తాను. నేను బాక్సింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, నువ్వు ఈ గ్లౌజులు మనకు అవసరం. ఎలా ఉండాలంటే, ఈ చెయ్యి ఇలా ఉండాలి, ఈ చెయ్యి ఇలా ఉండాలి. అప్పుడు దగ్గరగా వచ్చి ఇలా పట్టుకుని గురు గురు ఎంత మాత్రం గుడికొస్తే గురు గురు అంటావా? గుడికొస్తే గురు గురు అంటావా? ఆటో పంచులు రే. వాడు నన్ను తప్పుగా మాట్లాడుతున్నాడు గురు. తప్పుగా ఉండకూడదు. అందరు బాగుంటేనే మనం బాగుంటాం. ఆడవాళ్ళతో పద్ధతిగా అనుకూలంగా ఉండాలి. అది నా స్టూడెంట్, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. అలాంటి టెస్ట్ పెట్టుకోకూడదు. ఏయ్, అది నా స్టూడెంట్. ఈ సంగతి ఇలా కదరా. ఫైనల్ మ్యాచ్ లో చూసుకుంటా. ఎలా గెలుస్తారో చూస్తా. ఛాంపియన్ అవ్వనివ్వను. నా వికెలను వచ్చేసింది. అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఐ లవ్ యూ గురు. ఏమన్నావు? ఐ లవ్ యూ. కోచింగ్ ఇప్పిస్తే ఐ లవ్ చెప్తావు నువ్వు. మొక్కదనా చాపగా ముగ్గురికి ఛాంపియన్ చేస్తా అంటే, కానీ నేను ఏం పీకలా అనుకున్నా, నేను పీక్తావు అనుకున్నా. ఏంటది? పీకమన్నాగా. అందరు బాగుంటారు, మనం బాగుంటాం. అందరు బాగుండాలి. నన్ను కాదన్నావు కదూ. ఇదే నా కంటెస్టెంట్. దీంతో ఆడికెళ్ళు. అప్పుడు నువ్వు ఛాంపియన్ అని ఒప్పుకుంటా. ఏడే నీ మాస్టర్ ఏడి? వదిలేశాడా? వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆడికెళ్ళు. ఫైనల్ మ్యాచ్ స్టార్ట్. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్. నా స్టూడెంటే గెలుస్తుంది. నాకు ఎలాగో తెలుసు. గ్లౌజెస్ ఇవ్వండి. 1 2 3 స్టార్ట్. నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా మీద ప్రేమ ఉంటే కదా నువ్వు వచ్చావు. బొక్కేం కాదు. నీకేం కావాలి? నాకౌట్. నా కింగ్ఫిషర్. దైపంగానే సిట్టింగ్ ఓకేనా? నాకౌట్ అంటే పంచది. నీకు కూడా తెలియదు, కూడా తెలియదు. బొక్క మొకందరా ఇలా గెలవాలి. 5 రూపాయలు రావాలి. ఛాంపియన్షిప్ మాదే. నీ వల్ల ఏది కాదురా.
బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. శాంతి స్వరూప్ చాలా బాగా యాక్ట్ చేశారు. రోజా గారు. శాంతి సూపర్. ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు చేసింది ఒక ఎత్తు. వెరీ నైస్.